శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మనలో ఉండే చెడు బుద్ధి మనకి కష్టం తెచ్చిపెడుతుందో లేదో గాని మనలో ఉండే మంచితనం మాత్రం మనకి ఖచ్చితంగా కష్టాన్ని తెచ్చిపెడుతుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం యూట్యూబర్ హర్ష సాయి. హర్ష సాయి గురించి తెలుగు రాష్ట్రంలో తెలియని వారుండరు. పేద ప్రజలకి సహాయం చేస్తూ టీవీలు ఫ్రిడ్జులు లాంటివి ఫ్రీగా ఇస్తూ డబ్బు సహాయం చేయడంతో హర్ష సాయికి ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. కానీ హర్ష సాయి జనం అనుకునేంత మంచోడు కాదని 3 ఏళ్ల నుండి రవి అలియాస్ యువ సామ్రాట్ అనే వ్యక్తి ఆరోపిస్తున్నాడు. ఇక రీసెంట్ గా ఇతను ఒక ఇంటర్వ్యూలో హర్ష సాయి గురించి మాట్లాడుతూ అతను పెద్ద మాఫియాని నడుపుతున్నాడని, అతని వెనుక నోయిడాకి చెందిన పెద్ద ముఠా ఉందని ఆరోపించాడు. అంతేకాకుండా హర్ష సాయి ఒక బెట్టింగ్ ప్రమోషన్ కి 90 లక్షల వరకు తీసుకుంటున్నాడని, అలా వచ్చే డబ్బులతోనే పేదలకి సహాయం చేస్తున్నాడని ఆరోపించాడు. ఇక అలా హర్ష సాయి షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ కంటే ఎక్కువ డబ్బుల్ని సంపాదించి జనాలకి మాత్రం చిల్లర వేసి కోట్లు కొల్లగొడుతున్నాడని చెప్పడంతో ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ గా మారింది. నిజంగానే హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ద్వారా కోట్లు సంపాదిస్తున్నాడా? హర్ష సాయి మొదట్లో సినిమాల్లో యాక్టర్ అవ్వాలని వచ్చి యూట్యూబర్ గా ఎలా మారాడు? యువ సామ్రాట్ రవి చేసిన వ్యాఖ్యల్లో ఎంతవరకు నిజముందనే విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హర్ష సాయి ఇతను 1996 మార్చి 8న ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ దగ్గరలో ఉన్న మధురవాడలో ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించాడు. తండ్రి శ్రీనివాస్, తల్లి సాయి లక్ష్మి. ఇతనికి రామ్ సాయి అనే అన్నయ్య, సాయి చరణ్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక అలా హర్ష సాయి తండ్రి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. హర్ష సాయి తల్లి సాయిబాబా భక్తురాలవ్వడంతో తన 3 పిల్లలకి సాయి అనే పేరుని చేర్చి నామకరణం చేసింది. ఇదిలా ఉంటే హర్ష సాయి తన స్కూలింగ్ ని మధురవాడలోని విజ్ఞాన భారతిలో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న హర్షకి చిన్నప్పటి నుండే యాక్టింగ్, మోడలింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఇక అలా హర్ష సాయి 3వ తరగతి చదువుతున్నప్పుడు ఇతని తల్లికి ఆరోగ్యం క్షీణించి అనారోగ్య కారణంగా మరణించింది. అలా తన తల్లి మరణంతో చాలా కృంగిపోయిన హర్ష సాయి ఎప్పుడూ ఒంటరిగానే ఉండేవాడు. ఇక అలా హర్ష సాయి తండ్రి 2వ పెళ్లి చేసుకోవడంతో తన 3 పిల్లలకి తల్లి ప్రేమ దొరుకుతుందనుకున్నాడు. ఇదిలా ఉంటే హర్ష సాయి తన ఇంటర్ని విజయనగరంలోని జూనియర్ కాలేజీలో చదివి తన బీటెక్ డిగ్రీ కోసం వైజాగ్ లోని గీతం యూనివర్సిటీలో చేరాడు. ఇక అలా బీటెక్ చదువుతున్నప్పుడే మోడల్, యాక్టర్ అవ్వాలని ఫిట్నెస్ మీద దృష్టి పెట్టి వైజాగ్ లో ఉన్న ఒక జిమ్ లో జాయిన్ అయి రోజు కాలేజీ తర్వాత జిమ్ చేస్తూ ఫిట్నెస్ ని మెయింటైన్ చేసేవాడు. ఇక అలా ఎప్పుడైతే తన బీటెక్ పూర్తయిందో జాబ్ చేయడం ఇంట్రెస్ట్ లేక తన ఇంట్లో యాక్టర్ అవ్వాలనుకుంటున్నట్లు చెప్పగా వారు ముందుగా ఒప్పుకోకపోయినా హర్ష సాయి పట్టుదలని చూసి ఆ తర్వాత ఒప్పుకోవడం జరిగింది. ఇక అలా 2017లో హైదరాబాద్ కి వచ్చిన హర్ష సాయి ఒక ఫోటో షూట్ చేసి ప్రతి ఒక్క సినిమా ఆఫీస్ చుట్టూ తిరుగుతూ మోడలింగ్ ఏజెంట్స్ కి వెళ్లి అక్కడ ఛాన్సులు అడిగిన ప్రయోజనం లేకుండా పోయింది. అలా తన ఎక్స్పీరియన్స్ కోసం కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో యాక్ట్ చేసి వాటిని చూపిస్తూ సినిమా ఛాన్స్లని అడిగినా ఎవరు కూడా ఇతనికి చిన్న పాత్రనివ్వలేదు. అలా 1 ఇయర్ ట్రై చేసినా ఎటువంటి యూజ్ లేకపోవడంతో మళ్ళీ ఊరికి వెళ్లి కొన్ని రోజులు ఇంట్లోనే ఉన్నాడు. ఇదిలా ఉంటే యూట్యూబ్ 2005లో ఎస్టాబ్లిష్ అయినా కూడా 2015 తర్వాత అందరూ ఎక్కువగా యూట్యూబ్ నే చూడడం మొదలెట్టారు. ఇక అలా చాలా వరకు ఆర్టిస్టులు యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్, కామెడీ సిరీస్ ద్వారానే ఫేమస్ అవ్వడం చూసిన హర్ష సాయి తను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేసి సినిమాల్లో సాధించలేనిది యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయి సాధించాలనుకున్నాడు. అలా 2018 ఆగస్టు 12న తన పేరు మీద ఒక యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేసి అందులో ఎలాంటి కంటెంట్ వేయాలో తెలియకుండా ఉండేవాడు. ఇక అలా రోజులు గడుస్తున్న కొద్దీ ఇంట్లో వారు ప్రెషర్ ఇవ్వడంతో ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ లో జాయిన్ అయ్యాడు. అలా 10 నెలలు పనిచేశాక ఆ పని మీద ఇంట్రెస్ట్ పోవడంతో జాబ్ కి రిజైన్ చేసి తను రోజు చేసే వర్కౌట్, ఫిట్నెస్ గురించి వ్లాగ్స్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. అలా తన తమ్ముడు సహాయంతోనే ఒక వీడియో చేసి 2019 జూలై 5న యూట్యూబ్ లో అప్లోడ్ చేయగా ఆ వీడియోకి అంతలా వ్యూయర్షిప్ రాలేదు. అయినా కూడా హర్ష సాయి పట్టువదలని విక్రమార్కుడ్లా క్యూర్ ఫర్ ఎవ్రీ డిసీజ్, హస్తప్రయోగం, వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, సెక్స్, ఫుడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని వీడియోస్ ని చేసి అప్లోడ్ చేసినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఇక అదే సమయంలో మిస్టర్ బీస్ట్ అనే ఛానల్ ని జిమ్మీ అనే ఒక ఫారినర్ 2012లో స్టార్ట్ చేసి కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని చేస్తూ ఆ తర్వాత పిజ్జా బాయ్ కి $10,000,
ఊబర్ డ్రైవర్ కి $10,000 టిప్ ఇస్తూ వీడియోస్ చేయడంతో ఆ వీడియోస్ కి మంచి ఆదరణ దొరికింది. అలా తక్కువ సమయంలోనే 28 కోట్ల సబ్స్క్రైబర్స్ రావడంతో ఇది చూసిన హర్ష సాయి తను కూడా మిస్టర్ బీస్ట్ లాగే వీడియోస్ ని చేయాలనుకున్నాడు. అలా ఆ తర్వాత హాంటెడ్ హౌస్ లో ట్రాప్, ఫారెస్ట్ లో ఒక రాత్రి అనే వీడియోస్ ని చేస్తూ అప్లోడ్ చేయగా మంచి వ్యూయర్షిప్ రావడంతో ₹5 కాయిన్స్ ని 20 లక్షల రూపాయల వరకు పోగు చేసి వాటితో ఒక కార్ ని కొన్న వీడియోని అప్లోడ్ చేయగా ఆ వీడియోకి మరింత ఆదరణ దొరికి నెమ్మదిగా హర్ష సాయికి సబ్స్క్రైబర్స్ పెరగడం మొదలయ్యారు. ఇక అదే సమయంలో ఒక పిల్లాడికి సైకిల్ కొనిచ్చే వీడియోని చేసి అప్లోడ్ చేయగా ఆ వీడియోకి మంచి వ్యూయర్షిప్ వచ్చి బాగా డబ్బులు కూడా రావడంతో 2020లో తమిళ్, హిందీలోనూ ఛానల్స్ ని క్రియేట్ చేసి అప్పటి వరకు తెలుగులో చేసిన వీడియోస్ ని ఇతర భాషల్లో డబ్బింగ్ చేపించి అప్లోడ్ చేయడం మొదలెట్టాడు. దీంతో అక్కడ కూడా మంచి రెస్పాన్స్ రావడంతో తన స్నేహితులని, కుటుంబ సభ్యుల్ని టీం మెంబర్స్ గా అపాయింట్ చేసుకుని ప్రతి ఒక్క వీడియోకి కంటెంట్ ని రాస్తూ తనే డైరెక్ట్ చేస్తూ ఒక టీం ని మెయింటైన్ చేసేవాడు. కానీ ఆ వీడియోస్ లో తన ఫేస్ తప్ప వేరే వారి ఫేస్ ని రివీల్ చేసేవాడు కాదు. ఇక మిస్టర్ బీస్ట్ వీడియోస్ నుండి ఇన్స్పైర్ అయిన హర్ష సాయి వేరే ఎటువంటి కంటెంట్ వేసినా జనాలు చూడరని సహాయం చేసే వీడియోస్ ని అప్పటి వరకు ఇండియాలో ఎవరు స్టార్ట్ చేయలేదు కాబట్టి ఇలాంటి కంటెంట్స్ తోనే వీడియోస్ చేయాలని డిసైడ్ అయ్యాడు. అలా పేదవారికి ఇల్లులని, కష్టపడే వారికి డబ్బులని, ఫ్రీగా పెట్రోల్ ని, ఒక అతనికి బార్బర్ షాప్ ని పెట్టిస్తూ వాటిని వీడియోస్ గా చేసి తక్కువ సమయంలోనే 1 కోటి సబ్స్క్రైబర్స్ ని సొంతం చేసుకున్నాడు. ఇక అలా కొద్ది సమయంలోనే తన వీడియోస్ ద్వారా హర్ష సాయి పాపులర్ అవ్వడం చూసిన కొంతమంది హర్ష సాయి ఫేక్ అని, తను రియల్ గా ఎవరికి హెల్ప్ చేయట్లేదని ప్రచారం చేయడంతో హర్ష సాయి నుండి సహాయం పొందిన వారే మీడియా ముందుకు వచ్చి తమకి నిజంగానే హర్ష సాయి హెల్ప్ చేశాడని చెప్పడంతో ఆ రూమర్స్ కి అక్కడికే ఫుల్ స్టాప్ పడ్డాయి. ఇదిలా ఉంటే ఆ మధ్యలో హర్ష సాయి 1 ఇయర్ వీడియోస్ చేయడం మానేయడంతో అతని అభిమానులంతా కంగారు పడ్డారు. కానీ హర్ష సాయికి మొదటి నుండే మూవీస్ లో యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేది. ఇక అలా తనకి వచ్చిన పాపులారిటీతో ఒక సినిమా చేస్తే ఖచ్చితంగా హిట్ అవుతుందని బిగ్ బాస్ కంటెస్టెంట్ మిత్రా శర్మ హర్ష సాయిని కాంటాక్ట్ అవ్వగా అందుకు హర్ష సాయి తన దగ్గర ఒక స్టోరీ ఉందని, దాన్ని ప్రొడ్యూస్ చేస్తానంటే అందులో తనే యాక్ట్ చేసి డైరెక్ట్ చేస్తానని చెప్పడంతో మిత్రా శర్మ కల్వకుంట్ల వంశీధర్ రావుతో కలిసి మెగా అనే మూవీని నిర్మించడానికి డిసైడ్ అయ్యారు. దీంతో హర్ష సాయి 1 ఇయర్ ప్రీ ప్రొడక్షన్ మరియు షూటింగ్ లో బిజీగా ఉండడంతో ఈ విషయం తెలిసిన హర్ష సాయి ఫ్యాన్స్ అందరూ అతని మూవీ టీజర్ కోసం వెయిట్ చేయడం మొదలెట్టారు. ఇక అలా సెప్టెంబర్ 17న రిలీజ్ అయిన మెగా మూవీ టీజర్ మిక్స్డ్ రివ్యూలని అందుకోవడంతో హర్ష సాయి ఇప్పుడు పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక అదే ప్రెస్ మీట్ లో మీడియా వారు హర్ష సాయితో మాట్లాడుతూ యూట్యూబ్ ద్వారా మంచిగా డబ్బు పేరు వస్తుండగా సినిమాలు ఎందుకు చేస్తున్నారని అడగడంతో అందుకు హర్ష సాయి స్పందిస్తూ యూట్యూబ్ ద్వారా తనకి 9 నుండి 10 లక్షల వరకు వస్తున్నాయని, అందువల్లే తక్కువ మొత్తంలో అందరికీ సహాయం చేస్తున్నాడని, ఒకవేళ సినిమాల్లో నటిస్తే ప్రొడ్యూసర్ తనకి ఎక్కువ అమౌంట్ ఇస్తారు కాబట్టి అలా వచ్చే డబ్బులతో పేదవారికి ఎక్కువ సహాయం చేయొచ్చని చెప్పడంతో ఈ వార్తలు వైరల్ అయ్యాయి. ఇక అలా ఒకవైపు యూట్యూబ్ ఛానల్స్ ని, మరోవైపు సినిమాల్లో బిజీగా ఉన్న హర్ష సాయిపై రీసెంట్ గా రవి అనే ఒక యూట్యూబర్ ఎలిగేషన్స్ చేస్తూ హర్ష సాయి ఒక మోసగాడని, నోయిడాకి చెందిన ముఠాతో మత్తుమందు డీల్ ని చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడని, ఒక సాఫ్ట్వేర్ కంపెనీని ఓపెన్ చేసి అక్కడ బెట్టింగ్ ప్రమోట్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నాడని, అందుకు సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని, ఆంధ్రాకి చెందిన ఒక రాజకీయ వ్యక్తి కూడా హర్ష సాయికి అండగా ఉంటూ అతన్ని కాపాడుతున్నాడని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకురావడం జరిగింది. ఒకవేళ నిజంగానే రవి దగ్గర హర్ష సాయికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నట్లయితే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలే గాని ఇలా ప్రతి ఒక్క ఛానల్ కి వెళ్లి ఇంటర్వ్యూ ఇస్తూ తనకి తన ఛానల్ కి పబ్లిసిటీ తెచ్చుకునేలా ఎందుకు చేస్తున్నాడని నెటిజన్లు తమ అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా యువ సామ్రాట్ కి నిజంగానే సమాజంపై అంత బాధ్యత ఉన్నట్లయితే హర్ష సాయి లాంటి వారి మీద కాకుండా IPL ని స్పాన్సర్ చేస్తున్న Dream11 యాప్ మీద, MS ధోని యొక్క వింగ్స్ బెట్టింగ్ యాప్ మీద, హైదరాబాద్ లో మెట్రో ట్రైన్ లో పబ్లిక్ గానే పబ్లిష్ చేస్తున్న బెట్టింగ్ యాప్స్ మీద, ఆహా OTT ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క షోలో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ లక్షల్లో కోట్లల్లో సంపాదిస్తున్న వారి మీద యువ సామ్రాట్ కేసు పెట్టాలి గాని తనకి వచ్చిన దాంట్లో ఎంతో కొంత సహాయం చేస్తూ వాటిని వీడియోస్ గా చేసి సంపాదిస్తున్న 28 ఏళ్ల హర్ష సాయి మీద కాదని మరికొంతమంది నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే హర్ష సాయి సహాయం చేస్తున్నాడా లేదా అనేది పక్కన పెడితే ఈ యువ సామ్రాట్ నిజంగానే 10 మందికి సహాయం చేసి ఆ వీడియోస్ ని యూట్యూబ్ లో పోస్ట్ చేసి ఆ తర్వాత వచ్చి ఇంటర్వ్యూలో హర్ష సాయి గురించి మాట్లాడితే బహుశా అందరూ ఇతను చెప్పే మాటల్ని నమ్మేవారేమో. ఇక ఇలాంటి విమర్శలు ఎన్ని వచ్చినా చూసే జనాలకి ఎవరు ఎలాంటి వారో తెలుస్తుంది కాబట్టి ఎవరిని నమ్మాలో వారే డిసైడ్ అవుతారు. ఇదిలా ఉంటే విశాఖపట్నం కమిషనర్ రవిశంకర్ గారు హర్ష సాయిని జూన్ 8న
దిశా దివ్యాంగ్ సురక్షకి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. దీంతో ఆపదలో ఉన్న దివ్యాంగులని కాపాడడానికి సురక్ష ఎంతోగానో ఉపయోగపడుతుందని, అందుకు తన వంతు సహాయం చేస్తానని హర్ష సాయి చెప్పుకొచ్చాడు. ఇక యువ సామ్రాట్ హర్ష సాయిపై చేసిన విమర్శలు విన్నాక మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, మంచితనం అందరిలోనూ ఉండదు. అందుకేనేమో మంచితనానికి నిందలు ఎక్కువ, నమ్మకం తక్కువ, అనుమానం ఎక్కువ, అభిమానం తక్కువ. ఇది ఫోక్స్ హర్ష సాయి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.